నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంను టీడీపీ నేతలు, శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షులు బండి శ్రీనివాసులరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 1982 మార్చి 29న హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొద్దిమందితో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచంలోనే ఒక ప్రభంజనాన్ని సృష్టించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను కించపరుస్తూ తెలుగువారిని బానిసలుగా చేసి అగౌరవపరచడాన్ని సహించలేక తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అదే మార్గంలో చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నడుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ చైతన్య, కావలి జగన్, కావలి కృష్ణ, పచ్చబట్ల వీరయ్య, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో పవిత్ర దినమైన రోజు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి మనుగడ కోసం, తెలుగు జాతి అభివృద్ధి కోసం 1982 మార్చి 29వ తేదీ హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని కొద్ది మందితో స్థాపించడం జరిగింది. స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో దినదిన ప్రవర్ధమానం చెంది ఒక ప్రపంచంగా, ఒక సముద్ర కెరటంలాగా ఈరోజు ఊవెత్తున ఎగిసిపడి ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతి ప్రజలని కించపరుస్తూ, తెలుగు జాతి యొక్క ప్రజా తీర్పుని హేళన చేస్తూ ఆనాటి శ్రీమతి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ సినీ రంగంలో తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఎన్టీ రామారావుని ఒక హీరోగా, ఒక ఆధ్యాత్మికంగా, దైవంగా పూజిస్తూ అందరూ గుండెల్లో దాచుకున్నారు. అయితే ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క సినీ జీవితానికి ఒక అభివృద్ధిని, అతనికి ఒక గుర్తింపు తెచ్చిన తెలుగు జాతి. నేను తెలుగు ప్రజలకు నేను ఏదో చేయాలా, నేను వాళ్ళ యొక్క నాకు ఇచ్చిన గుర్తింపుకి రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఏ దేశాల్లో కూడా 9 నెలల్లో ఏ పార్టీ కూడా స్థాపించే అధికారంలోకి రాలా. ఆ రోజు ఎన్టీ రామారావు గారి యొక్క ప్రపంచనానికి, ఆయన యొక్క ప్రజా చైతన్యానికి ఇందిరాగాంధీ కూడా దిగొచ్చి మన అల్లూరు అల్లిమడుగులో దిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇందిరాగాంధీ అద్దాల భవనంలో ఢిల్లీలో కూర్చోండి అందరిని అక్కడికి పిలిపించుకుంటుంది. కానీ రామారావు దెబ్బ, తెలుగు జాతి దెబ్బ అల్లూరు అల్లిమడికి వచ్చి ఇందిరాగాంధీ ఆ రోజు ముఖ్యమంత్రులు మార్చింది. ఎలక్షన్ జరిగిన తర్వాత మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. మర్రి చెన్నారెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పి సొంత పార్టీ వాళ్ళే నివేదికలు ఇస్తే చెన్నారెడ్డిని మార్చి టి అంజయ్యని ముఖ్యమంత్రిగా చేసింది. ముఖ్యమంత్రి అంజయ్యగా పనిచేసేటప్పుడు పాత బస్తీలో ఒక మహిళ మానభంగానికి గురయ్యి హత్య చేస్తే దాన్ని సాకుగా పెట్టుకుని మత ఘర్షణలు చెలరేగిన హైదరాబాద్లో కాంగ్రెస్ అధిష్టానం టి అంజయ్యని రాజీనామా చేయించి మోనం వెంకటరామరెడ్డిని ముఖ్యమంత్రిగా చేసింది. మళ్ళీ ఒక సంవత్సరం దాలి కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత కలహాల వల్ల మళ్ళీ భవనం వెంకటరామరెడ్డిని తీసేసి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఎలక్షన్కి పోయింది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు చేసి తెలుగు జాతి ప్రజల యొక్క ప్రజా తీర్పుని, గౌరవాన్ని అవహేళన చేస్తూ మీరు గొర్రెలతో సమానం తెలుగు జాతి, నేను ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు ముఖ్యమంత్రి, రోజుకో ముఖ్యమంత్రి మార్చినా మీరు గమ్మించి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉండేటటువంటి పెత్తందారీ వ్యవస్థని, పట్వారీ వ్యవస్థని అన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజా పాలనకు మండల వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రజలని ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. అనేక సంస్కరణలు చేశాడు. ఆ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంస్కరణలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలైనవి. తరువాత నందమూరి తారక రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అదే చైతన్యంతో ఈరోజు సంక్షేమం, అభివృద్ధి అన్నింటినీ 2 కళ్ళగా భావించి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తూ మనకి రాజధాని లేని రాష్ట్రాన్ని ఇస్తే కేంద్రము ఈరోజు అమరావతి అనే రాజధాని ఏర్పాటు చేసుకుని ప్రపంచ రాజధానిలో ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రాజధాని తీసుకొస్తున్నాడు. అదేవిధంగా పరిశ్రమల్ని, పరిపాలనని వికేంద్రీకరణ చేసి ఒక దగ్గరే అభివృద్ధిని కేంద్రీకరించకుండా అభివృద్ధిని హైదరాబాద్గా పరిమితం చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తాం కాబట్టి
రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోయింది. మనకి రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క లోపం మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా ఆ యొక్క జిల్లాలో ఉండే సహజ వనరులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి ఓడరేవులు, విమానాశ్రయాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, వివిధ కంపెనీలు తీసుకోవచ్చు. BPCL కంపెనీ, అదేవిధంగా లాజిస్టిక్ పార్కు, రామాయపట్నం ఓడరేవు, జగదత్త విమానాశ్రయం, ఈ విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పరిశ్రమలు అభివృద్ధి చేసి ఈరోజు మన తెలుగు జాతి ప్రపంచంలోనే, భారతదేశంలో నెమ్మదిగా ఉండేటట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకని రాబోయే రోజులు కూడా తెలుగుదేశం పార్టీని, రామారావు యొక్క సిద్ధాంతాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు 2029లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా ఈరోజు మన కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మన రాబోయే రోజుల్లో కలుపుకొని మనం ఈ రెండు పార్టీల సహకారంతో 29లో కూడా మన రాష్ట్రాన్ని పరిపాలన తెచ్చుకొని తెలుగుదేశం పార్టీకి ఈ అమరావతిని పూర్తి చేసుకోవడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం, ఇంకా భవిష్యత్తులో 30 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండేదాన్ని కూడా మనందరం చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం తెలుగుదేశం పార్టీ తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.